ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 25, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, గురువారం. తిథి పంచమి. ఉదయం 10:42 వరకు. నక్షత్రం శతభిషం. తెల్లవారుజామున 6:18 వరకు. వద్యం మధ్యాహ్నం 1:27 నుండి 3:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:59 నుండి 10:43 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:23 నుండి 3:07 వరకు. అమృతకాలం రాత్రి 11:05 నుండి రాత్రి 12:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:31. సూర్యాస్తమయం సాయంత్రం 5:28. ఈరోజు విశేషం పుష్య శుద్ధ పంచమి. పంచమి తిథికి అధిపతి నాగదేవతలు లేదా సుబ్రహ్మణ్య స్వామి. పుష్యమాసం సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించి అద్భుతమైన సంధికాలం కాబట్టి ఈ రోజు చేసే పూజలు అనంతమైన ఫలితాలను ఇస్తాయి. పంచమి తిథి సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది. పుష్యమాసపు చలి తీవ్రత మన శరీరంలోని జడత్వాన్ని పెంచుతుంది. ఈ సమయంలో శక్తి స్వరూపుడైన కుమారస్వామిని ఆరాధించటం వల్ల శరీరానికి మనస్సుకు కొత్త ఉత్తేజం లభిస్తుంది. జాతకంలో కుజదోషం లేదా నాగదోషం ఉన్నవారు ఈ రోజున సుబ్రహ్మణ్య అష్టకం పఠించటం వల్ల దోష నివారణ జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో పుష్య శుద్ధ పంచమిని జ్ఞానానికి, ఐశ్వర్యానికి సూచికగా భావిస్తారు. ఈ రోజున సాయంత్రం వేళ లక్ష్మీదేవికి లేదా సరస్వతీదేవికి దీపారాధన చేయటం వల్ల ఇంట్లో అజ్ఞాన చీకట్లు తొలగి విద్య మరియు సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా విద్యార్థులు ఈ రోజున పుస్తకాలను పూజగదిలో ఉంచి ప్రార్థించటం శుభప్రదంగా భావిస్తారు. సాయంత్రం వేళ తులసికోట వద్ద మరియు ఇంటి ప్రధాన ద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. పుష్యమాసంలో దీపదానం లేదా దీపారాధన చేయటం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. పంచమి తిథి కాబట్టి వీలైతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లి అభిషేకం చేయించుకోవడం లేదా పుట్టలో పాలు పోయడం వంటివి చేస్తారు. ఇది సంతాన సమస్యలను, ఆరోగ్య ఇబ్బందులను తొలగిస్తుంది. ఈ రోజున పాలు, బెల్లం లేదా కొబ్బరితో చేసిన పదార్థాలను దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. పుష్య సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో వచ్చే ఈ పంచమి తెలుగు ఇళ్లలో పండుగ పనులకు ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. రైతులు ఈ సమయానికే ధాన్యం ఇంటికి తెచ్చుకుని ఉంటారు. లక్ష్మీదేవి తమ ఇళ్లలో స్థిరంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ధాన్యపు రాశులను పూజించటం కూడా కొన్ని గ్రామాల్లో కనిపిస్తుంది. పుష్యశుద్ధ పంచమి అనేది కేవలం ఒక తిథి మాత్రమే కాదు, అది మనలోని అంతర్గత శక్తులను మేల్కొలిపే రోజు. క్రమశిక్షణతో కూడిన పూజ, దాన ధర్మాలు మరియు సూర్య నమస్కారాలు ఈ రోజున ఆచరించడం ద్వారా రాబోయే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఆహ్వానించవచ్చు. ఇక వీడియోలోకి వెళ్లి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు వ్యక్తిగత విషయాల్లో చాలా ఉత్సాహంగా ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట నిలకడగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. కానీ భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే గట్టిగా ప్రయత్నించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల గురించి చర్చిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. భాగస్వామి నుండి ఖరీదైన బహుమతులు అందుకుంటారు. షేర్ మార్కెట్ లేదా బంగారంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి. వ్యాపారంలో విస్తరణకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి.
మిథున రాశి వారు ఈ రోజు మేధోపరమైన పనుల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రేమ విషయాల్లో ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించటం వల్ల బంధం బలపడుతుంది. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయడానికి ఇది మంచి సమయం. పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. రిస్క్ ఎక్కువగా ఉండే చోట డబ్బు పెట్టవద్దు. మీరు ఆశించిన డబ్బు ఈ రోజు రాకపోవచ్చు. మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు 1కి 2 సార్లు సరిచూసుకోవాలి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఇంట్లో వారి మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా ఉంటాయి. కానీ స్థిరత్వం ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత అనుకూలమైన రోజు కాదు. ఉన్న డబ్బును పొదుపు చేయడం మంచిది. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం. గొడవలకు దిగకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. నీటి వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల జాగ్రత్త. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఆఫీస్లో ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఈ రోజు చాలా రొమాంటిక్ గా ఉంటుంది. భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారంలో పెద్ద ఎత్తున లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ రోజు చాలా కలిసి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. మీరు మర్చిపోయిన డబ్బు కూడా మీ దగ్గరకు చేరుతుంది. అహంకారాన్ని పక్కన పెట్టి అందరితో కలుపుగోలుగా ఉండటానికి ప్రయత్నించండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మానసిక ఉల్లాసం కలుగుతుంది. ప్రేమ విషయంలో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అది పెళ్లికి దారితీయవచ్చు. వ్యాపారంలో పారదర్శకత అవసరం. భాగస్వామితో లెక్కల విషయంలో స్పష్టంగా ఉండండి. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ రోజు చాలా మంచిది. పొదుపు పథకాల్లో చేరడం ఉత్తమం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు. పని ఒత్తిడి వల్ల అలసటకు గురయ్యే అవకాశం ఉంది. తగినంత విశ్రాంతి తీసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు కుటుంబంలో సమతుల్యత ఏర్పడుతుంది. గొడవలు సర్దుమణుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఎదుటివారిని అనుమానించడం మంచిది కాదు. నమ్మకమే మీ బంధానికి ఆధారం. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. కానీ నష్టాలు ఉండవు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తం ఒకేసారి పెట్టవద్దు. ఈ రోజు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కానీ అది ఖర్చులకు సరిపోతుంది. బయట ఆహారం తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలగవచ్చు. జాగ్రత్త. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కఠినమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. ప్రేమ విషయంలో కొంచెం విరక్తి కలిగే అవకాశం ఉంది. ఏకాంతం కోరుకుంటారు. వ్యాపారంలో ఊహించని మార్పులు వస్తాయి. ఇవి మీకు లాభదాయకంగా మారుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకుంటారు. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ రోజు గురుగ్రహ అనుగ్రహం వల్ల అదృష్టం మీ వైపు ఉంటుంది. చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో సంతోషం ఉంటుంది. పెళ్లి సంబంధాలు నిశ్చయమవుతాయి. వ్యాపార విస్తరణకు ప్రభుత్వం నుండి అనుమతులు లభిస్తాయి. విదేశీ లాభాలు ఉన్నాయి. కొత్తగా చేసే పెట్టుబడులు రెట్టింపు లాభాలను తెస్తాయి. ఈ రోజు చాలా శుభప్రదం. డబ్బు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తానికి ఈ రాశివారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు పనిలో బాధ్యతలు పెరుగుతాయి. నిబద్ధతతో పని చేయాలి. ప్రేమ వ్యవహారాల్లో ఓపిక అవసరం. భాగస్వామితో వాదనలకు దిగకండి. వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. కానీ మీ తెలివితేటలతో గెలుస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు ఇది మంచి సమయం. పెట్టుబడులు లాభిస్తాయి. ఈ రోజు డబ్బు తిరిగి రావడం కొంచెం ఆలస్యం కావచ్చు. సహనం వహించడం మంచిది. చలి తీవ్రత వల్ల ఆరోగ్యం దెబ్బతినవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు వినూత్నమైన ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రేమ విషయంలో స్నేహం ప్రేమగా మారే అవకాశం ఉంది. వ్యాపారంలో టెక్నాలజీని ఉపయోగించడం వల్ల లాభాలు పెరుగుతాయి. షేర్ మార్కెట్ లేదా చిట్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మీరు ఆశించిన దానికంటే తక్కువ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ప్రయత్నించాలి. స్నేహితుల ముసుగులో ఉన్న శత్రువులను గుర్తించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గురువుల దర్శనం చేసుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో గందరగోళం తొలగి స్పష్టత వస్తుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. సేవా రంగంలో ఉండేవారికి గుర్తింపు లభిస్తుంది. పాత పెట్టుబడుల నుండి ఆదాయం లభిస్తుంది. కొత్తగా బంగారం కొనడం శుభకరం. మీరు మర్చిపోయిన డబ్బు తిరిగి అందుతుంది. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. అతిగా ఆలోచించటం వల్ల మానసిక ఆందోళన కలగవచ్చు. ధ్యానం చేయండి. మొత్తానికి ఈ రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈ రోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.